హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చామదుంప మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది అన్నం, చపాతీ, పుల్కా అన్నిట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వెల్లుల్లి, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి త్వరగా వేయించాలి. ఇది వేయించకముందే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో మనం ఎంతైతే కూరను చేయాలనుకుంటున్నామో చామదుంపలు తీసుకొని వాటిని క్లీన్ చేసి కొంచెం వాటర్ అలాగే సాల్ట్ వేసి కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వరకు ఉడికించాలి. ఉడికించిన తర్వాత వాటిని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేగుతుంది చూసారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా తాలింపు ఎర్రగా వేగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చామదుంపలు కూడా వేసి కొంచెం సాల్ట్ అలాగే కొంచెంగా పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూర కూడా చాలా క్రిస్పీగా తింటున్నప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కడాయికి దుంప అంటుకోకుండా కొంచెం నూనె కావాలంటే వేసుకొని త్వరగా వేయించుకోవాలి. మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక ఉల్లిపాయ, అలాగే చిన్న అంగుళం అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి అలాగే ఒక టమాటీ వేసి పేస్ట్ చేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకున్నవారు 2 టమాటాల వరకు వేసుకోండి, బాగుంటుంది. లేదు సరిపోతుంది అంటే ఒక టమాటా అనేది సరిపోతుంది. నాకు ఇక్కడ గ్రేవీ కోసం నేను 2 టమాటాలు తీసుకున్నాను. దీంట్లో కొంచెం చింతపండు వేసి కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం చింతపండు వేసి నీరు వేసి నానబెట్టి పులుపు తీసి కూడా కూరలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కళాయిలో వేగుతున్న కూరలో ఈ మసాలా పేస్ట్ వేసేయాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా ఈ కళాయిలో ఈ పేస్ట్ వేసేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయ అలాగే టమాటా, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసాం కదా, ఇది పచ్చివాసన పోయేంత వరకు స్లిమ్లో పెట్టి మూత తీసేసి త్వరగా వేయించుకోవాలి. ఈ చామదుంపల్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తూ ఉంటుంది. రక్తహీనత నివారణకు అలాగే హృదయ ఆరోగ్యానికి ఉపయోగపడే ఇనుము మరియు పొటాషియం కూడా ఈ చామదుంపలో ఉంటుంది. దీంట్లో తక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది పర్ఫెక్ట్ వెజిటబుల్. ఈ చామదుంపలో చర్మం అలాగే రోగనిరోధక శక్తికి సహాయం చేసే విటమిన్ సి అండ్ విటమిన్ ఇ కూడా కలిగి ఉంటాయి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం అలాగే కొంచెం ధనియాల పొడి, జీరా పొడి వేసుకుంటే వేసుకోవచ్చు. లేదు అంటే టేస్ట్ బాగానే ఉంటుంది. ఒక్కసారి బాగా కలిపి కొంచెంగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. దుంప అవడం వల్ల ఇది కడాయికి అంటుకునే అవకాశం ఉంది. ఇలా ఉడికించిన తర్వాత ఒకసారి మూత తీసి చూసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం కూడా చూసుకొని అన్నం లేదా చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.